Hi guys, welcome to today's class. నిన్న మనము క్లాస్ చెప్పుకున్నాము SRE 2400 మీద చెప్పుకున్నాము స్టాండర్డ్స్ అండ్ రివ్యూ ఎంగేజ్మెంట్స్. సో రివ్యూ ఎంగేజ్మెంట్ క్లాస్ ఇంకొక క్లాస్ ఉంది పెండింగ్, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను 2410 మీద. సో ఇవాళ క్లాస్లో వచ్చేసి మనం స్టాండర్డ్స్ అండ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్ మీద చదువుకుందాం మనం. సో అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ 3 స్టాండర్డ్స్ ఉంటాయి మనకు: 3400, 3402, 3420. సో వీటి గురించి ఫాస్ట్గా మనం ఈరోజు ర్యాపిడ్ రివిజన్ లాగా మనం కవర్ చేద్దాము. డీటెయిల్డ్గా అన్ని టాపిక్స్ కవర్ చేయలేము, కొన్ని కవర్ చేసుకుంటూ వెళ్దాము. ఎందుకంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు బ్రేక్ టైమ్స్లో కానీ లంచ్ టైమ్స్లో కానీ అలా ఉన్నప్పుడు తెలుగులో మీకు చెప్తే వినడానికి ఈజీగా ఉంటుంది. దాని తర్వాత మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా దాన్ని రివైజ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాను. సో నేను మీ నుంచి రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే: ప్లీజ్ షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్ అబౌట్ మై వీడియో. లైక్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉన్నా, ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ కైండ్లీ కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్వేస్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ ఆన్ దిస్ నెంబర్. సో ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. సో మనందరికీ తెలుసు, మనం ఆడిట్ అనేది చేస్తూ ఉంటాము. ఇప్పుడు మన టోటల్ సబ్జెక్టే ఆడిట్ గురించి. సో ఇక్కడ వచ్చేసి స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ మనకు తెలుసు, ఎస్సిఎస్. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్టు స్టాండర్డ్స్ ఆఫ్ రివ్యూ ఎంగేజ్మెంట్స్. ఇవాళ స్టాండర్డ్స్ ఆఫ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. అష్యూరెన్స్ అంటే ఏంటి? సో బేసిక్ ఇంట్రడక్షన్ పార్ట్ కవర్ చేసుకుంటూ వెళ్తే, సో మనం ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో దాని మీద మనం ఏదైనా ఒపీనియన్ ఇస్తే దాన్ని ఆడిట్ అంటున్నాము. అలా కాకుండా అదర్ దాన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, నాన్ ఫినాన్షియల్ మ్యాటర్స్ మీద ఏదన్నా మనం ఒక అష్యూరెన్స్ లాంటిది ఏదన్నా ఇస్తే దాన్ని స్టాండర్డ్స్ ఆన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్ కింద ఈ స్టాండర్డ్స్ లో కవర్ చేస్తాము. సో ఇక్కడ మేజర్ కీ వర్డ్ వచ్చేసి మీకు అదర్ దాన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, మ్యాటర్స్ అదర్ దాన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఎగ్జాంపుల్ ఎలాంటివి? ఏదైనా ఇంటర్నల్ కంట్రోల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఒక ఆర్గనైజేషన్ లో ఇంటర్నల్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి, ఎలా వర్క్ అవుతున్నాయి చూడొచ్చు. సో అలా వాటి డిజైనింగ్ ఎలా ఉంది, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాయి. సో వీటి గురించి కూడా మనము ఇంటర్నల్ కంట్రోల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి అనే దాని మీద వర్క్ చేస్తే, సో యు ఆర్ గివింగ్ అష్యూరెన్స్ అబౌట్ ద లెవెల్ ఆఫ్ కంట్రోల్స్. నాన్ ఫినాన్షియల్ మ్యాటర్ అవుతుంది కాబట్టి అవి అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ కిందకి వస్తాయి. సో దీంట్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి, ఇక్కడ 3 స్టాండర్డ్స్ ఉన్నాయి ఫర్ ఈచ్ పర్పస్. సో ఫస్ట్ వచ్చేసి ఫర్ ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ and further controls at service organization and compilation of pro forma financial information included in a prospectus. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఓన్లీ ఈ ఎస్ఏఈ 3400 మీద ఫోకస్ చేద్దాము. సో దీంట్లో కూడా మనం అష్యూరెన్స్ ఇస్తాము అండ్ ద లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఈస్ మోడరేట్ అష్యూరెన్స్. సో మన ఆడిట్లో ఎప్పుడైనా కానీ మనం ఇందాక చూస్తే నిన్న చదివిన దాంట్లో ఆడిట్ వర్సెస్ రివ్యూ అనేది ఒకటి చూసినప్పుడు ఇక్కడేమో రీజనబుల్ అష్యూరెన్స్ ఇస్తాము, దీనికేమో లిమిటెడ్ అష్యూరెన్స్ ఇస్తామని చదువుకున్నాం. ఇవాళ అష్యూరెన్స్కి వచ్చినప్పుడు మోడరేట్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ ఇస్తాం మనం. సో ఈ మూడింటికి డిఫరెన్స్ మీకు తెలుసుకోవాలి. ఇది లో, ఇది మీడియం, ఇది అన్నిటికంటే హైయెస్ట్ అలా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం మోడరేట్ అష్యూరెన్స్ అనేది ఇక్కడ కీవర్డ్ అవుతుంది. దాని తర్వాత మనం కొన్న 3 స్టాండర్డ్స్లో ప్రస్తుతం ఎస్ఏఈ 3400 మనం చదువుతూ ఉన్నాము. సో దీంట్లోకి వెళ్ళేసరికి ఫస్ట్ బేసిక్స్ అసలు ఏంటి. ది స్టాండర్డ్స్ డీల్స్ అబౌట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ప్రాస్పెక్టివ్ అంటే ఏంటి? సో ఫస్ట్ మనం హిస్టారికల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఒకటి ఉంది, అంటే పాస్ట్ లో జరిగింది. మరి ప్రాస్పెక్టివ్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, ఫ్యూచర్ లో జరిగేది. సో ప్రాస్పెక్టివ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్ ఓరియంటెడ్. రాబోయే కాలంలో ఎలా ఉండబోతోంది ఒక ఫినాన్స్ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన ఏదైతే మనం ఫినాన్స్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో అది ప్రాస్పెక్టివ్ ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ కిందకి వస్తుంది. సో ఇక్కడ అది ఎగ్జామిన్ చేసేటప్పుడు ఒక ఆడిటర్, ఒక ప్రాక్టీషనర్ ఎలాంటి స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది మనకి గైడ్ చేసేది ఈ స్టాండర్డ్. సో ఇట్ ప్రొవైడ్స్ గైడెన్స్, ఇందాకే అన్నాను కదా, గైడ్ చేసేది, గైడెన్స్ టు ఎగ్జామిన్ ద ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ఎగ్జామినింగ్ ప్రొసీజర్స్ ఫర్ ద బెస్ట్ ఎస్టిమేట్ అండ్ హైపోథెటికల్ అసంప్షన్స్. ఈ రెండింటి గురించి మనం చదువుతాము. ఈ ప్రాస్పెక్టివ్ అనే దాంట్లో ఈ 2 టైప్స్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు.
సో నాట్ నెసరీ పర్ఫార్మ్డ్ బై ద స్టాట్యూటరీ ఆడిటర్ ఆఫ్ ద ఎంటిటీ. ఎవరైనా చేయొచ్చు. ఎనీ సిఏ ఇన్ ప్రాక్టీస్, ఎనీ సిఏ ఇన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఈ స్టాండర్డ్ ఎస్సిఐ 3400 అనేది వాళ్ళు ఫాలో అవ్వాలి. సో ఇందాక మనం నిన్న చదివిన దాంట్లో ఎస్ఆర్ఈ 2400లో కూడా ఎవరైనా చేయొచ్చు. ఎస్ఆర్ఈ 2410 అయితే ఓన్లీ ద ఆడిటర్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి స్టాండర్డ్స్ అండ్ అష్యూరెన్స్ లో 3400 దగ్గర మళ్ళీ ఎవరైనా చేయొచ్చు. నీడ్ నాట్ బి నెసెసరీలీ ద ఆడిటర్ ఆఫ్ దట్ ఎంటిటీ. ఇట్ కెన్ బి బై ఎనీ అదర్ పర్సన్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మీనింగ్ ఫస్ట్ మనకి స్టాండర్డ్ లో నాటికి అసలు ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఫోర్కాస్ట్ అంటే ఏంటి, ప్రొజెక్షన్ అంటే ఏంటి, ఈ మూడింటికి డిఫరెన్సెస్, వాటి మీనింగ్స్ మనం తెలుసుకున్నాం. ఓకేనా. సో ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. మీరు చూసినట్టయితే కీవర్డ్ పక్కన పెడితే ఆబ్వియస్లీ దాని గురించి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి కాబట్టి అదే వర్డ్స్ ని అటు తిప్పి ఇటు తిప్పి రాస్తూ ఉంటాము. సో ఇవన్నీ మీరు కొంచెం ఓన్ గా రాసే కేపబిలిటీ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ జనరిక్ థింగ్స్, ఇందులో స్పెసిఫిక్ గా మీరు గుర్తుపెట్టుకోవడం రాసే పర్లేదు. కానీ ఏవైతే కీవర్డ్స్ ఉంటాయో వాటిని మీరు మైండ్ లో పెట్టుకొని దాని చుట్టూతో మీరు గేమ్ ప్లే చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇందులో కీవర్డ్స్ వచ్చేసి based on the assumptions about the first thing, events that may occur and possible actions by the entity. Two things. First is the events that may occur, second is the actions that may be taken by the entity. ఎలాంటి పరిస్థితులు జరుగుతాయి, జరిగినప్పుడు మనం ఎలా దానికి రిప్లై ఇస్తాము, ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఏదైనా ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ చేస్తే, ఈ రెండింటిని అజ్యూమ్ చేసి ఒక ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ చేస్తే దాన్ని ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అని అంటాము. It can be in the form of a forecast or a projection or a combination of both. సో ఇప్పుడు అసలు ఎందుకు చేస్తాము ఏంటి అనే దాని గురించి, అసలు ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు చేస్తాము, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఎందుకు అనేది ఒక కంపెనీ ఎప్పుడైనా కూడా ఏదైనా ఎంటిటీ సరే రేపటి గురించి ఆలోచించకపోతే దానికి రేపు అనేది ఉండదు. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఎవరైతే సిచ్యువేషన్ తగ్గట్టు అడాప్ట్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకున్న వాళ్ళే సర్వైవ్ అవుతారు. సో ఏ ఎంటిటీ ఫ్యూచర్ కైనా కానీ అది ఉండాలి అంటే, ఇప్పుడు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నోకియా ఒకటి ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్స్ వన్స్ అపాన్ ఎ టైం. ఇప్పుడు చూస్తే అసలు దాని పేరు కూడా లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఆండ్రాయిడ్ సిస్టమ్ వచ్చినప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకోలేదు. సో అలాగే ఇక్కడ కూడా మనం ఒక ప్రాజెక్ట్ చేసి రేపు నెక్స్ట్ ఇయర్ మన ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, దాన్ని గ్రోత్ చేయాలంటే ఏం చేయాలి, అలాంటివన్నీ చూడటం కోసం మనం ఈ ప్రాజెక్ట్ ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్స్ మనం ప్రిపేర్ చేసుకుంటాము. ఓకే. సో ఇక్కడ వచ్చేసి 2 టైప్స్, ఒకటి ఫోర్కాస్ట్, రెండు ప్రొజెక్షన్. వినడానికి రెండు సిమిలర్ గా ఉన్న రెండు వేరే వేరే. ఫోర్కాస్ట్ అనేది అంచనా, తెలుగులో చెప్పాలి అంటే ఫోర్కాస్ట్ అనేది అంచనా, ప్రొజెక్షన్ అనేది ఊహ. నువ్వు ఇక్కడ బేసిక్ థింగ్ నేను చెప్తున్నాను, అంచనా వేయాలి అంటే నీవు ఎవరి గురించి ఒక అంచనా వేయాలి అంటే ఏమవుతుంది, వాడి గురించి నీకు ఆల్రెడీ పాస్ట్ లో కొంచెం క్లారిటీ ఉంటుంది వాడి మీద, దాన్ని బట్టి ఒక బెస్ట్ ఎస్టిమేట్ వేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తే సేల్స్, అందరూ జనరిక్ గా తీసుకుని ఒక ఎగ్జాంపుల్ సేల్స్. సో ఈ సేల్స్ అనేది మనకు తెలుసు ఎవ్రీ ఇయర్, గత 10 సంవత్సరాలుగా సేల్స్ ఎవ్రీ ఇయర్ 10% తో ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా 10% ఇంక్రీజ్ అవుతాయని మనం ఫోర్కాస్ట్ చేయొచ్చా చేయకూడదా? సో దాన్ని ఫోర్కాస్టింగ్ అని అంటాము. అలాగే ప్రొజెక్షన్ అనేది చూస్తే అసలు మనకు పాస్ట్ లో దీని గురించి ఎటువంటి క్లారిటీ మనకు లేదు. అలాంటప్పుడు ఏదన్నా నువ్వు ఒక న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేస్తూ ఉన్నావు, సో న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేస్తూ ఉన్నప్పుడు ఎలా నడవబోతుంది ఏంటి అనే దాన్ని బట్టి మనం ఏదన్నా ఒక ఊహ మనం ఫీల్ అయ్యి ఇలా ఉండబోతోంది ఫ్యూచర్ అని మనం చేస్తే దాన్ని ప్రొజెక్షన్ అంటాం. సో దీన్ని బెస్ట్ ఎస్టిమేట్ వేస్తాం ఇక్కడ, ఎందుకంటే నీకు దాని గురించిన ఒక అంచనా ఉంది కాబట్టి. ఇక్కడ పాస్ట్ లో నీకు ఏమీ లేదు, సో ఓన్లీ అజంప్షన్ డైరెక్ట్ గా, హైపోథెటికల్ అజంప్షన్. ఇది కీవర్డ్. ఇక్కడ మీరు ఈ కీవర్డ్స్ అన్ని సపరేట్ గా ఒక పేజీలో నోట్ చేసుకున్నా కానీ మీకు ఎంతో యూజ్ అవుతుంది. ఒకటి బెస్ట్ ఎస్టిమేట్, ఇక్కడ హైపోథెటికల్ అజంప్షన్స్. ఇవి రెండు కీవర్డ్స్ ఫోర్కాస్ట్ కి ప్రొజెక్షన్ కి. ఓకేనా. అండ్ ఇట్ మే బి మిక్స్చర్ ఆఫ్ బెస్ట్ ఎస్టిమేట్ అండ్ హైపోథెటికల్ అజంప్షన్. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక 10 years బ్యాక్ ఒక కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేసినప్పుడు మనకు ఇమ్మీడియట్ గా లేదు, ప్రొడక్ట్ కాదు, ఇప్పుడు ఒక షేర్స్ ఉన్నాయి ఒక కంపెనీవి, ఐపీఓకి వెళ్ళారు. ఐపీఓకి వెళ్ళినప్పుడు వాళ్ళకి 100% ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అన్నట్టు అనుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వాళ్ళది ఏదైనా ఒక బ్రాంచ్ ఉంది, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకో ప్రోడక్ట్ తోటి ఇంకొక కొత్తగా ఒక కంపెనీ ఏ అని చెప్పి ఒక కంపెనీని పెట్టేసి చేస్తున్నారు అనుకుందాం. అప్పుడు
మళ్ళీ ఐపీఓకి వెళ్తే వాళ్ళు ఓకే మనకు దాదాపుగా 100% అవ్వచ్చు అని ప్రొజెక్ట్ చేస్తే ఇది ఫోర్కాస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక కొత్తది అసలు అది జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ బట్ మనం ఏంటంటే అవుతది మనకు అని ఆప్టిమిస్టిక్ గా ఉన్నాం కాబట్టి అది ఇక్కడ వచ్చేసి ప్రొజెక్షన్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ మిక్స్చర్ ఆఫ్ బోత్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ప్రొజెక్షన్ కి ఫోర్కాస్ట్ కి డిఫరెన్స్. ఫోర్కాస్ట్ కి వచ్చేసి మనము బెస్ట్ ఎస్టిమేట్ అని అంటాము, ప్రొజెక్షన్ కి వచ్చేసి హైపోథెటికల్ అజంప్షన్ అని అంటాము. అదే ఆ రెండింటికి తేడా ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎవరు రెస్పాన్సిబుల్. ఇక్కడ మనకి మీరు చూసినట్టయితే ఈ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుతుంది. ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఒక ఆడిటర్ ఏమేమి స్టాండర్డ్ ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటి అనేది చెప్పడం కోసం మనకి ఈ స్టాండర్డ్ ఉంది. కానీ అసలు ముందు ప్రిపేర్ చేసేది ఎవరు? ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ని ఎవరో ఒక ప్రిపేర్ చేయాలి కదా. మరి ప్రిపేర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇది మీకు ఎంసీక్యూ కూడా రావచ్చు. ఆడిటర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ద ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే రాంగ్. హూ ఈస్ రెస్పాన్సిబుల్? దెన్ మేనేజ్మెంట్ ఈస్ ద రెస్పాన్సిబుల్. ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ దానికి రెస్పాన్సిబుల్ అవుతుంది. ఎందుకంటే ఒక కంపెనీ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఏమైనా స్టెప్స్ తీసుకోవాలి నిర్ణయించేది ఎవరు? మేనేజ్మెంట్. దానికే మనం మేనేజ్మెంట్ ఆర్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అని అంటాము. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అవుతుంది ప్రిపేర్ చేయడం. మరి ఈ ప్రిపరేషన్ లో ఎగ్జామినేషన్ లో ఆడిటర్ ఏం చేయాలి అన్నది మనకు ఇది చూపిస్తుంది. మరి ప్రిపరేషన్ లో ఆడిటర్ పార్టిసిపేట్ చేయొచ్చా చేయకూడదా? ఇదొక క్వశ్చన్ అవ్వచ్చు, ఒక ఎంసీక్యూ రావచ్చు, లేదా దీని మీద ఒక మీకు చిన్న కేస్ స్టడీ ఇచ్చేసి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఎస్ హీ కెన్, an auditor can participate. Can a professional accountant be associated with the prospective financial information? Yes, the above clause does not preclude, does not stop a CA from associating his name with the prospective financial information. He can participate plus he can review provided ఎప్పుడు if he indicates clearly in his report 3 things. First, sources of the information. ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏ సోర్సెస్ వాడి మీరు రేపటికి చేశారు. ఇక్కడ మనం సోర్సెస్ లో మీకు డీటెయిల్డ్ క్లాస్ అయితే నేను చెప్పగలను. ఇక్కడ జస్ట్ ఒక ఓవర్ ఇస్తాను. సోర్సెస్ ఎలా ఉంటాయి? ఒకటి ఇంటర్నల్ సోర్సెస్ ఉంటాయి. ఇంటర్నల్ సోర్సెస్ లో ఏముంటాయి? మన పాస్ట్ పర్ఫార్మెన్స్ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. లేదు ఎక్స్టర్నల్ సోర్సెస్కి వెళ్తే మార్కెట్ ట్రెండ్ కావచ్చు, లేదంటే ఎవరిదైనా ఎక్స్పర్ట్ అనాలిసిస్ కావచ్చు. ఇలాంటి ఎక్స్టర్నల్ సోర్సెస్ ని బట్టి కూడా మనం ఒక ప్రొజెక్షన్ చేయొచ్చు. సో ఏం సోర్సెస్ వాడాము అనేది క్లియర్ గా మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఏ బేసిస్ మీద ఫోర్కాస్ట్ చేసాము అది అగైన్ సిమిలర్ గానే ఉంటుంది. ఏ బేసిస్ తీసుకొని మనం ఇంత అంచనా వేసాము. ఇప్పుడు పాస్ట్ లో 10 years డేటాను పట్టుకొని మనం చేసాము. సోర్స్ ఇంటర్నల్ డేటా, బేసిస్ 10 years డేటా. దాని తర్వాత ఎటువంటి మేజర్ అసంప్షన్స్ వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు అజ్యూమ్ చేసుకున్నామండి మనము గత 10 సంవత్సరాలుగా జరిగింది, నెక్స్ట్ రాబోయే సంవత్సరం కూడా జరుగుతుంది. రీజనబుల్ గానే ఉందా అజంప్షన్? రీజనబుల్ గానే ఉంది. సో అలా కాకుండా ఏమన్నా అన్రీజనబుల్ అజంప్షన్స్ ఉంటే అప్పుడు అసలు ఫస్ట్ ఆడిటర్ అనేవాడు అసోసియేట్ అవ్వకూడదు, అసలు పార్టిసిపేట్ చేయకూడదు. అజంప్షన్ అనేది రీజనబుల్ గా ఉంటేనే నువ్వు ఆ యొక్క ప్రాసెస్ లో పార్ట్ తీసుకోవాలి, లేకపోతే లేదు. బట్ హౌ ఎవర్, సో సోర్స్ మెన్షన్ చేయాలి, బేసిస్ మెన్షన్ చేయాలి, అజంప్షన్స్ మెన్షన్ చేయాలి, బట్ హీ షుడ్ నాట్ వౌచ్ ఫర్ ద యాక్యురసీ. ఇక్కడ నాట్ వాచింగ్ ఫర్ ద యాక్యురసీ అనేది కీవర్డ్ అవుతుంది మీకు ఇక్కడ. ఎందుకు వౌచ్ ఫర్ ద యాక్యురసీ అంటే నెక్స్ట్ ఇయర్ ఇలాగే జరగబోతోంది అని చెప్పేసి నేను నీకు హామీ ఇస్తున్నాను అన్నట్టు అవుతుంది అక్కడ. సో నువ్వు వౌచింగ్ చేయడము, ఇక్కడ వౌచింగ్ ఫర్ ద యాక్యురసీ అంటే మాట ఇవ్వడము, నా హామీ నేను నీకు చెప్తున్నాను నన్ను నమ్ము అన్నట్టుగా చెప్తే అది వౌచింగ్ ఫర్ ద యాక్యురసీ అవుతుంది. ఒక ఆడిటర్ ఎప్పుడు కూడా ఇది అనే కాదు, ఈ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అనే కాదు, ఈ ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనే కాదు, ఏ వర్క్ అయినా సరే ఏదైనా సరే ఎప్పుడు కూడాను 100% ఇది జరుగుతుంది అన్నట్టుగా మనం ఎప్పుడు చెప్పము, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ యాక్యురసీకి వౌచింగ్ అనేది ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే దెన్ మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ లో చదువుకుంటాము. అకార్డింగ్ టు అవర్ సిఏ యాక్ట్ 1949 సెకండ్ షెడ్యూల్ క్లాస్ 3 దాని ప్రకారం హీ విల్ బి ద గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ ఇఫ్ హీ పర్మిట్స్ హిజ్ నేమ్ in connection with the estimate or earnings upon future may lead to belief that he vouches for the accuracy. సో vouches for the accuracy లేకుండా మీరు సోర్సెస్ ని, బేసిస్ ని, మేజర్ అజంప్షన్స్ ని క్లియర్ కట్ గా డిస్క్లోజ్ చేసే విధంగా అయితే మీ నేమ్ ని కానీ మీ ఫామ్ నేమ్ ని కానీ అక్కడ ఈ ప్రాస్పెక్టివ్ ఫినాన్స్ ఇన్ఫర్మేషన్ మేకింగ్ లో మీరు వాళ్ళని యూజ్ చేసుకొని ఇవ్వచ్చు. సో అదనమాట ఇక్కడ. సో మనం
ప్రిపరేషన్లో కూడా పార్ట్ తీసుకోవచ్చు, ఎగ్జామినేషన్లో కూడా పార్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ మనం ప్రిపరేషన్లో పార్ట్ తీసుకోకపోతే ఎగ్జామినేషన్ కూడా చేయొచ్చు. అండ్ ప్రిపరేషన్ అండ్ ఎగ్జామినింగ్ బోత్ ఒక్కరే అయితే చేయకూడదు, అది మీకు తెలుసు. అక్కడ ఇండిపెండెన్స్ అనేది ఉండదు. మీరే ప్రిపేర్ చేసి మీరే ఎగ్జామిన్ చేస్తే ఇంకా ఎవడు అన్నీ మీరే చేసుకున్నారు కదా అన్నట్టు అవుతుంది. ఓకేనా? సో దాని తర్వాత మన డ్యూటీస్ ఏంటి, ఎక్కడైనా కానీ నార్మల్గా ఏ స్టాండర్డ్లో అయినా కానీ మీరు చూస్తారు మన డ్యూటీస్ ఏంటి, ఎలాంటి టైంలో యాక్సెప్ట్ చేయాలి, ఎలాంటి టైంలో యాక్సెప్ట్ చేయకూడదు, చేసేటప్పుడు ఏమేమి చూసుకోవాలి అనేది మనం ఉంటుంది. సో ఇక్కడ వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ద ఆడిటర్ హూ ఈస్ ఎగ్జామినింగ్ దీస్ ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్? హీ షుడ్ అబ్టైన్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఎవిడెన్స్. సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఎవిడెన్స్ రిగార్డింగ్ వాట్? మనము ఆడిట్ చేసేటప్పుడు అయితే sufficient and appropriate audit evidence regarding the true and fair view of the financial statements. మరి ఇక్కడ అష్యూరెన్స్ లో వచ్చేసి మనము ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ కి ఈ ఎవిడెన్స్ అనేది తీసుకోవాలి. సో వేటికి తీసుకోవాలి, మళ్ళీ సిమిలర్ గానే ఉంటాయి. మీరు చూసినట్టయితే ఇక్కడ సోర్స్, బేసిస్, అజంప్షన్స్ అన్నాం కదా, సిమిలర్ గానే ఉంటది. ద మేనేజ్మెంట్ బెస్ట్ ఎస్టిమేట్ అంటే ఫోర్కాస్ట్, ఎస్టిమేట్ ఫ్రమ్ ద పాస్ట్. ఎస్ట్ పాస్ట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. బెస్ట్, ఎస్ట్, పాస్ట్. సో పాస్ట్ ఉన్నప్పుడే కాస్ట్. బెస్ట్, ఎస్ట్, పాస్ట్, కాస్ట్. ద అజంప్షన్స్ ఆర్ రీజనబుల్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ హైపోథెటికల్ అయితే ఏమవుతుంది? ప్రొజెక్షన్ కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ గా ఉన్నాయా లేదా, మీరు ఏదైతే ఏ పర్పస్ కోసం అయితే మీరు తీసుకున్నారో వాటికి అలైన్ అవుతుందా లేదా మీ ప్రొజెక్షన్ అనేది ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట. దాని తర్వాత వెదర్ దే ఆర్ ప్రాపర్లీ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ అజంప్షన్స్. ప్రాపర్గా ప్రిపేర్ చేశారా? ప్రాపర్గా ప్రిపేర్ చేయడం అంటే ఏంటి? ఏవైతే అకౌంటింగ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయ్యారా, లేదంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ మనది ఏదైతే ఉందో దాని ప్రకారమే మీరు ప్రిపేర్ చేశారా లేదా అన్నది ఇక్కడ వీడు రెఫర్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత వెదర్ దే ఆర్ ప్రాపర్లీ ప్రజెంటెడ్ అండ్ ఆల్ ద మెటీరియల్ అజంప్షన్స్ ఆర్ అడిక్వేట్లీ డిస్క్లోజ్డ్. ఎప్పుడైనా సరే నువ్వు ఏదైనా సరే ఏదన్నా నువ్వు ఫాలో అవుతున్న ప్రొసీజర్ కావచ్చు, లేదంటే ఒకటే పనిని 3 రకాలుగా చేసే ఆప్షన్ మనకు ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ ఉంది. డిప్రిసియేషన్ మనం స్ట్రైట్ లైన్ మెథడ్ చేయొచ్చు, డబ్ల్యూడివి మెథడ్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ యూనిట్స్ మెథడ్ చేయొచ్చు. ఇలా ఎలాగైనా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు నువ్వు ఏ ఆప్షన్ ఫాలో అయ్యావు అన్నది మనం డిస్క్లోజ్ చేస్తాము. అలానే ఇక్కడ వచ్చినప్పుడు నువ్వు అజంప్షన్స్ తీసుకుంటున్నావు కదా క్లియర్గా, మరి నువ్వు ఏం అజ్యూమ్ చేసుకొని చెప్పావు? ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ 50% నాకు ఉండబోతుంది గ్రోత్ అని చెప్పావు. ఏ అజంప్షన్ తీసుకొని చెప్పావు? అజంప్షన్ ఏంటి అన్న చూడాలి. ఇలా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తా ఉన్నాను, ఆ ప్రోడక్ట్ వల్ల మనకి సేల్స్ విపరీతంగా పెరిగిపోతాయి అని చెప్పి నువ్వు అజ్యూమ్ చేసుకుంటున్నావు. మరి నేను కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తా ఉన్నాము, దానికి మనకి ఇంత విపరీతమైన రెస్పాన్స్ వస్తుందని మేము ఆప్టిమిస్టిక్ గా ఉన్నాము అనే విషయం అయితే మీరు అక్కడ మెన్షన్ చేయాలి. చేయకపోతే మీరు తీసుకున్న అజంప్షన్ చెప్పకుండా ఇలా చూడగానే ఎవరికైనా అబ్బా 50% గ్రోత్ వస్తుందంట అని చెప్పేసి నమ్మేస్తాడు. కానీ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము, ఆ ప్రోడక్ట్ వచ్చేసి కొత్త రకమైన సిగరెట్స్ లాంచ్ చేస్తున్నాము, మన సిగరెట్ ఘోరంగా ఫేమస్ అయింది, మనం ట్రైల్స్ వేసాము అని అనుకున్నాము, మనకి ఇంత సేల్స్ వస్తాయి, అందరూ మన సిగరెట్టే తాగుతారు అని మనం అనుకుంటున్నాము. కానీ ముందు గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుందా? అదొకటి ఉంది కదా అక్కడ. గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది అని నువ్వు అజ్యూమ్ చేసుకుంటున్నావు. గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే దీన్ని మనం ట్రయల్స్ వేసాము, ట్రయల్స్ లో ఇంతమంది ఈ సిగరెట్ ప్రిఫర్ చేశారు కాబట్టి మన సేల్స్ ఇంత పెరుగుతాయి అంటున్నావు, బాగానే ఉంది. కానీ ముందు గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుందని అజ్యూమ్ చేసుకున్నావు కదా, ఆ విషయం చెప్పాలి కదా. సో అలాంటి అజంప్షన్స్ అన్ని ప్రాపర్గా డిస్క్లోజ్ చేయాలి. దాని తర్వాత దే ఆర్ ప్రిపేర్డ్ ఇన్ కన్సిస్టెంట్ విత్ ద హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. హిస్టారికల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే అంత ఎవ్రీ ఇయర్ మనం ప్రిపేర్ చేసే బ్యాలెన్స్ షీట్, P&L, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అదే విధంగానే వీటిని కూడా మనం ప్రిపేర్ చేయాలి. అదొక రకంగా చేసి ఇదొక రకంగా చేయకూడదు. ఎందుకు అంటే ఒక కంపెనీని, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు రిలయన్స్, టాటా కంపెనీ ఉంది, లేదంటే రిలయన్స్ కంపెనీ ఉంది, వాడు నువ్వు క్లోజ్గా వాడిని ఫాలో అవుతూ ఉన్నావు, వాడి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నువ్వు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నావు. ఎందుకంటే నువ్వు ఇన్వెస్ట్ చేయాలనుకున్నావు, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఉన్నావు కాబట్టి నువ్వు చూస్తూ ఉంటావు. ఇప్పుడు ఇందులో ఒక రూల్ ఫాలో అయ్యావు, ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇంకో రూల్ ఫాలో అయ్యావు. ఆ రెండు ఇన్కన్సిస్టెంట్ ఉన్నప్పుడు చూసే వాడికి ఎలా అర్థమవుతుంది? వాడు బై డిఫాల్ట్ ఇప్పటిదాకా ఒక మెథడ్ ఫాలో అయ్యి ఇంకో మెథడ్ చేంజ్ చేశాడు. చేంజ్ చేసినప్పుడు మరి దానివల్ల ప్రాఫిట్ పెరిగిందేమో అది తెలియదు కదా. సో ఏదర్ నువ్వు అలా చేంజ్ చేస్తే దాన్ని డిస్క్లోజ్ చేయాలి, బట్ చేంజ్ చెయ్యకండి అని అంటున్నారు.
చేంజ్ చేస్తే ఏం చేయాలి? మరి అయితే చేసుకోకూడదా? చేయొద్దు అని చెప్పారు. మరి ఎలా చేస్తారంటే చేయొచ్చు. చేసినప్పుడు దానికి కూడా ఒక ప్రొసీజర్ అనేది మనకు చెప్పారు. ఓకేనా? సో అలానే దాని తర్వాత ప్రికాషన్స్ టు బి టేకెన్. ఇందాక మాట్లాడాం కదా, ఎప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు, యాక్సెప్ట్ చేసేటప్పుడు ఏమేమి చెక్ చేయాలి అంటే, చెక్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంటెండెడ్ యూజ్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్. యూడి ఎవరికి ఏ పర్పస్ కోసం యూజ్ చేయబోతున్నారు. దాని తర్వాత జనరల్గా అందరికీ ఇచ్చేస్తారా, లేదంటే కొందరికే ఓన్లీ ఎవరైతే, ఇప్పుడు సపోజ్ మనం ఒక బ్యాంక్ లోన్కి వెళ్తున్నాము, ఆ బ్యాంక్ వాళ్ళకి మాత్రమేనా, లేదంటే ఇప్పుడు మనం వెళ్తున్నది బ్యాంక్ లోన్కి, లోన్ పర్పస్కి వెళ్తున్నాము, సో డిస్ట్రిబ్యూషన్ కూడా ఓన్లీ బ్యాంక్కే జరుగుతుంది. లేదంటే లిస్టింగ్ అవ్వాలి అని చెప్పేసి మనం వెళ్తున్నాము, లేదంటే ఏదైనా గవర్నమెంట్ అప్రూవల్ కోసం మనం వెళ్తున్నాము అనుకో, వెళ్తున్నప్పుడు మరి ఇది ఎట్లా ఓన్లీ గవర్నమెంట్ అథారిటీస్కే సబ్మిట్ చేస్తామా, లేదంటే మొత్తం పబ్లిక్ అందరికీ డిస్క్లోజ్ చేస్తామా, డిస్ట్రిబ్యూట్ చేస్తామా, అది చూసుకోవాలి. దాని తర్వాత నేచర్ ఆఫ్ ద అజంప్షన్స్ వెదర్ దే ఆర్ బెస్ట్ ఎస్టిమేట్స్ ఆర్ హైపోథెటికల్, అంటే ఫోర్కాస్ట్ ఆ ప్రొజెక్షన్ అని చెప్తున్నాడు. ఓకేనా? దాని తర్వాత పీరియడ్ కవర్డ్, ఎన్ని పీరియడ్స్కి. ఇప్పుడు మీరు ప్రాస్పెక్టివ్ అంటే ఫ్యూచర్ ఓరియంటెడ్ అని చెప్పేసి నేను చెప్పాను. ఫ్యూచర్ అంటే ఎంత ఫ్యూచర్? ఒక 2 to 3 ఇయర్స్, లేదా ఒక 5 ఇయర్స్ వరకు ఓకే. అలా కావాలి నెక్స్ట్ 25 ఇయర్స్కి ఈ రోజే ఎస్టిమేట్ చేయడం అనేది అవుతుందా మనకు? అది ఎంతవరకు రిలయబుల్ అవుతుంది? నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుందో అనేది మనం చెప్పలేము. రిలయబుల్ ఎంతవరకు రిలయబుల్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది అనేది మన చేతిలో ఉన్నది. 25 ఇయర్స్ తర్వాత ఎవడు చూసొచ్చాడు, ఏమైనా జరగచ్చు. అసలు ఈ రోజు ఎవరైతే ఎస్టిమేట్ చేస్తున్నాడో వాడే చచ్చిపోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఉన్నారు, ఆయన ఉన్నప్పుడు ఒక లెవెల్లో వెళ్ళింది. దాని తర్వాత ఇద్దరు అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ విడిపోతారని మనకు ముందు తెలుసా? కలిసే ఉంటే ఇంకా పెద్ద కంపెనీ అయ్యేదేమో, మనకు తెలియదు కదా. సో అంత లెంగ్తీ పీరియడ్కి రీజనబుల్ లెవెల్గా ఉన్నంత వరకే మనం ఫోర్కాస్ట్ చేయాలి. రీజనబుల్ పీరియడ్కి మాత్రమే ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎలిమెంట్స్ టు బి ఇంక్లూడెడ్, ఎలాంటి వాటికి ఏం ఎలిమెంట్స్ చేస్తున్నాము. ఇప్పుడు సేల్స్ గురించి చేస్తున్నామా, నెట్వర్క్ గురించి చేస్తున్నామా, రా మెటీరియల్ ప్రైజెస్ గురించి చేస్తున్నామా, లేదంటే ఏదైనా R&D గురించి మనం చేస్తున్నామా, ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, మనం చేస్తున్న ఈ పిఎఫ్ఐలో ఏమున్నాయి అనేది మనం ఇవన్నీ చూసుకోవాలి. కానీ ఇది ఒక ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేసే కంటే ముందే దేనికోసం ప్రిపేర్ చేస్తున్నారు, ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎలాంటి అజంప్షన్స్ తీసుకుంటున్నారు, ఎంత పీరియడ్కి తీసుకున్నారు. ఇప్పుడు అజంప్షన్ ఉంది, ఒక అజంప్షన్ తీసుకున్నాము. ఒక అజంప్షను లైక్ ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, ఒక 10% గ్రోత్ అనేది కొంచెం బేసిక్ అజంప్షనే. అది నెక్స్ట్ రాబోయే 1 ఇయర్కి కూడా గత 10 సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ 10% వస్తుంది, సో నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది అనుకుంటే ఆ పీరియడ్కి అజంప్షన్ ఇది కరెక్ట్ అవుతుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 25 ఇయర్స్ వరకు ఎవ్రీ ఇయర్ 10% గ్రోత్ వస్తుంది మనకు అని అనుకోవచ్చా? అనుకోలేం కదా. టెక్నాలజీ చేంజ్ అయిపోవచ్చు, అసలు మన ప్రోడక్టే అబ్సల్యూట్ అయిపోవచ్చు, మొత్తం ప్రోడక్టే మూసేయాల్సి రావచ్చు కదా. సో అందుకు దాని తర్వాత దేని గురించి ఈ ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇంక్లూడ్ అవుతున్నాయి, P&L వేస్తున్నామా, బ్యాలెన్స్ షీట్ వేస్తున్నామా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ వేస్తున్నామా, సేల్స్ వరకే వేస్తున్నామా, నెట్వర్క్ మాత్రమే వేస్తున్నామా, రా మెటీరియల్ ప్రైసింగ్ గురించి మాత్రమే వేస్తున్నామా, ఇవి చెక్ చేసుకోవాలి. దాని తర్వాత యూ షుడ్ నాట్ యాక్సెప్ట్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్, ఒకవేళ యాక్సెప్ట్ చేసుంటే విత్డ్రా చేసుకోవాలి. ఎప్పుడు? ఒకవేళ వాళ్ళు అనుకుంటున్న అజంప్షన్స్ అన్రియలిస్టిక్. ఇప్పుడు ఎలాంటిది, ఒక అజంప్షన్ ఏదైతే తీసుకున్నారో అది అన్రియలిస్టిక్ అజంప్షన్ ఉందనుకోండి, అసలు అలాంటి జరగడానికి ఛాన్సే లేదు. ఇప్పుడు సపోజ్ మన వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మనకి AI వచ్చింది, రోబోటిక్స్ వచ్చింది, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం మెషిన్ అనేది ఇంకా ఉందా మనకు? లేదు కదా. దానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఒక టైం మెషిన్ అసలు అది మనం దాన్ని తయారు చేయగలుగుతామా లేదా అనేది కూడా మన చేతుల్లో లేదు. అలాంటప్పుడు టైం మెషిన్ చేస్తున్నాము, అందరూ మన టైం మెషినే కొనుక్కుంటారు, అందరూ 10 ఇయర్స్ వెనక్కి వెళ్తారు, వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏమైతే కావాలో ఆ చేంజెస్ చేసుకొని అద్భుతంగా బతికేస్తారు. సో ఇది ప్రతి ఒక్కరూ కొంటారు కాబట్టి మనం తప్ప ఎవరు దీని మీద R&D చేయట్లేదు, మన ప్రోడక్ట్ మాత్రమే అవైలబుల్ ఉంది, సో మనదే మోనోపాలీ అవుతుంది మార్కెట్లో అని చెప్పేసి మొత్తం ఎన్ని ఉంటే అన్ని సేల్ అవుతాయి, మనం ఎంత పెడితే అంత ప్రైస్ అని మనం అనుకోవడం కరెక్టా? అసలు అది అన్రియలిస్టిక్. ఇది ఇలాంటి ఒక ప్రోడక్ట్ మనం డెవలప్ చేస్తాము అన్నదే అన్రియలిస్టిక్. సో అలాంటిది ఉన్నప్పుడు నువ్వు అసలు యాక్సెప్ట్ చేయకూడదు. ఒకవేళ నువ్వు ఏదో పొరపాటు వల్లనో, లేదంటే ఏదన్నా ఒక బైపాస్ అయ్యి నువ్వు సరిగా చూసుకోకపోవడంలో, ఓవర్లుక్ అవడం వల్ల యాక్సెప్ట్ చేస్తే వెంటనే విత్డ్రా అవ్వాలి. అలాంటిది ఇంకోటి ఇన్అప్రోప్రియేట్ ఫర్ ద ఇంటెండెడ్ యూజ్.
ఈ ఇంటెండెడ్ యూజ్ కోసం ఒక యూజ్ ఉందండి, మనం బ్యాంక్ లోన్ కోసం అని ప్రిపేర్ చేస్తున్నాము, కానీ వాడు ప్రిపేర్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఆ ప్రాస్పెక్టివ్ అది అప్రాప్రియేట్ గా లేదు ఆ పర్పస్ కి. నువ్వేమో బ్యాంక్ లోన్ పోతా అంటున్నావు, బ్యాంక్ లోన్ పోవాలంటే నువ్వు ఇది మొత్తం ప్రిపేర్ చేసుకొని పోవాలి. మాకు ఎంత క్యాష్ ఫ్లో ఉంటుంది, సో మీ ఈఎంఐ మేము టైంకి పే చేస్తాము, మాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, మా నెట్వర్క్ ఇంత పెరుగుతుంది, ఇదంతా ఓకే, ఇంత సేల్స్. అలా కాకుండా దానికి సంబంధం లేకుండా ఏదో వేరే దాని గురించి తీసుకొచ్చి నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను ఇంత వస్తుంది అని చెప్పేసి నువ్వు చేస్తే అది అప్రాప్రియేట్ కాదు, ఆ యూస్కి దీనికి సంబంధం లేదు. అలాంటి కేసులో కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఓకేనా? సో ఈ ప్రికాషన్స్ అనేది కూడా మనకు ఒక క్వశ్చన్ రావచ్చు ఎగ్జామ్లో, సో దీని గురించి కూడా మీరు చూసుకోండి. మీరేంటంటే ఇక్కడ నేను చెప్తున్న ఇంటెండెడ్ యూజ్, డిస్ట్రిబ్యూషన్, నేచర్ ఆఫ్ ద అజంప్షన్, పీరియడ్ కవర్డ్ ఎలిమెంట్స్, ఈ 5 కీవర్డ్స్ అవుతాయి. దాని చుట్టూతో మీరు తలా తోక మీరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంటెండెడ్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, వెదర్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి ఫర్ జనరల్ ఆర్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్. జనరల్ ఆర్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కీవర్డ్. ఈ వెదర్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి యూజ్డ్ ఫర్ అనేది తల, అది మీరు ఓన్గా రాయాలి. ఇక్కడ నేచర్ ఆఫ్ అజంప్షన్, వెదర్ దే ఆర్ బెస్ట్ అనేది, నేచర్ ఆఫ్ అజంప్షన్ అనేది కీవర్డ్, ఇది తోక మీరు రాయాల్సి ఉంటుంది ఓన్గా. ఇది డెవలప్ చేసుకోవాలి మీరు. సో ఇది మీకు డెవలప్ ఎలా వస్తుంది అంటే పదే పదే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడం వల్ల వస్తుంది, ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ప్రొసీజర్స్, ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్స్. అలా ఎలాంటి ప్రొసీజర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ పర్ఫామ్ చేయడం కోసం అనేది మనం చూస్తా ఉన్నాం ఇక్కడ. సో నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్, దేని బేసిస్ మీద ఏ ప్రొసీజర్ పర్ఫామ్ చేయాలి, ఎంత లెవెల్లో పర్ఫామ్ చేయాలని తెలుసుకోవడం కోసం మనకు ఏమేమి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా కానీ ఒక పని చేస్తూ ఉన్నాము, దాని మీద మనకు ఎంటిటీ ఏంటి, మనకు దాని గురించి పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందా, మన టీం క్యాపబిలిటీ ఏంటి, దానికి ఎంత రిస్క్ ఇన్వాల్వ్ అయింది, ఇవి జనరిక్ థింగ్స్ కదా. మీరు ఇక్కడ ఉన్నది చూడకుండా ముందు మీ మైండ్లో కొన్ని పాయింట్స్ అనుకోండి జనరిక్గా మీకున్న నాలెడ్జ్ ప్రకారం. ఆ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయా లేదా చూసుకొని దాన్ని బట్టి మీరు రిమైనింగ్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ నాలెడ్జ్ అప్డేట్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఎంగేజ్మెంట్స్. ఇప్పుడు ఆ కంపెనీకి, ఆ ఎంటిటీకి నువ్వు వేరే రివ్యూ వర్క్స్కో ఆడిట్ వర్క్స్కో నువ్వు ఏదో చేసావు, సో దాని నుంచి నీకు దాని మీద కొంచెం ఐడియా ఉంది. సో ఆ ఏం నాలెడ్జ్ ఉంది నీకు ఆ కంపెనీ గురించి. దాని తర్వాత మేనేజర్ యొక్క కాంపిటెన్స్, వాళ్ళ కాంపిటెన్స్. ఇక్కడ కాంపిటెన్స్ మనం ఇద్దరు కాంపిటెన్స్ మాట్లాడతాం. ఒకటి మన టీమ్ కాంపిటెన్స్ మాట్లాడతాం, రెండోది మేనేజ్మెంట్ కాంపిటెన్స్ మాట్లాడతాం. మేనేజ్మెంట్ యొక్క కెపాసిటీ ఎంత, వాళ్ళు ఎంత ఉద్దండులు, వాళ్ళకి అంత సీన్ ఉందా, ఈ లెవెల్ సీన్ ఉందా, వాళ్ళకి ప్రొజెక్ట్ చేసి ఇంత చేసి అంత కెపాసిటీ ఉందా అనేది మనం చూస్తాం. దాని తర్వాత అక్కడ అది ఎటువంటి ఆ ఎంటిటీ వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో మిస్టేట్మెంట్ జరగడానికి ఎంత ఛాన్స్ ఉంది, లైక్లీహుడ్ ఆఫ్ ద మెటీరియల్ మిస్టేట్మెంట్. సో దాని కూడా ఎక్కువ లైక్లీహుడ్ ఉందనుకోండి, ఎక్కువ డెప్త్ ఉన్న ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ సార్లు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది, బిగ్గర్ శాంపుల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు లైక్లీహుడ్ ఆఫ్ ద మెటీరియల్ మిస్టేట్మెంట్ కూడా చూస్తాము. అండ్ మేనేజ్మెంట్ జడ్జిమెంట్. మేనేజ్మెంట్ ఇప్పుడు జడ్జిమెంట్ అనేది ఇప్పుడు 2 థింగ్స్ అండి. ఒకటి ఎవిడెన్స్ వర్సెస్ జడ్జిమెంట్. ఏదైనా కానీ ఎవిడెన్స్ పరంగా ఉందనుకోండి, అక్కడ ఉన్నది ఒక ఫ్యాక్ట్, దాంట్లో మనం పెద్దగా చెక్ చేయడానికి ఏం అవసరం ఉండదు. ఇక్కడ ఉన్నది ఒక అజంప్షన్ ఉన్నప్పుడు ఆ అజంప్షన్ కరెక్టా కాదా అనేది మనం తెలుసుకోవడం కోసం మనం ఎక్కువ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తాం. ఎన్ని అజంప్షన్స్ ఉంటే అన్ని ఎక్కువ ప్రొసీజర్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది, అంత ఇన్డెప్త్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది, అంత ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకు ఎక్స్టెంట్ టు విచ్ దే ఆర్ అఫెక్టెడ్ బై ద జడ్జిమెంట్, ఎంతవరకు ఈ జడ్జిమెంట్స్ వాడారు అనే దాన్ని బట్టి ఉంటుంది. దాని తర్వాత సోర్సెస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కన్సిడర్డ్. సోర్సెస్లో నేను మీకు ఇందాక చెప్పాను, ఇంటర్నల్ సోర్స్ ఉంటుంది, ఎక్స్టర్నల్ సోర్స్ ఉంటుంది. సోర్స్ వాడు రిలయబుల్ సోర్స్, రిలవెంట్ సోర్స్, అప్రాప్రియేట్ సోర్స్ నుంచి తీసుకొని ఉంటే పర్వాలేదు, ఎక్కువ ప్రొసీజర్ పర్ఫామ్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు ర్యాండమ్గా ఏదో, ఇప్పుడు మనం ఉన్నాము వికీపీడియా ఉంది, లేదంటే చాట్ జీపీటీ ఉంది, నాకు చాట్ జీపీటీతో నేను ఘోరంగా చాట్ చేశాను, వాడు నాకు చెప్పాడు టైం మెషిన్ చేయడం అనేది 100% పాసిబుల్ అని చెప్పాడు, అందువల్ల నేను ఇది తీసుకున్నాను అన్నప్పుడు మనం అది రిలయబుల్ సోర్స్. మనకు చాట్ జీపీటీ ఏముందండి, మనం ఎలా మాట్లాడితే అలా మాట్లాడుతుంది. నాకు పాజిటివ్గా మాట్లాడంటే పాజిటివ్ మాట్లాడుతుంది, నెగిటివ్గా మాట్లాడంటే నెగిటివ్ మాట్లాడుతుంది. సో సోర్సెస్ ఎలాంటివి కన్సిడర్ చేశారు, దాని తర్వాత బిజినెస్ ఎంత స్టేబుల్గా ఉంది. ఇప్పుడు పాస్ట్ డేటా ఉంది, పాస్ట్ డేటాలో ఒకసారి పైకి వెళ్ళింది సేల్, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది స్టెబిలిటీగా ఉన్నట్టు ఆ పాస్ట్ ట్రెండ్ అనేది లేదు కదా. స్టెబిలిటీగా లేనప్పుడు నువ్వు పాస్ట్ ట్రెండ్ని బట్టి ఇదో లాస్ట్ టైం ఇదో పోయినసారి 2 సార్లు డౌన్ అయింది, ఈసారి ఒకసారి పైకి వచ్చిందంటే మళ్ళీ కూడా ఖచ్చితంగా పైకి వెళ్ళబోతుంది అని చెప్పచ్చా? అది వ్యాలిడ్గా ఉందా?
అసలు అది ఏమన్నా ప్రాపర్ అసలు తలతిక్కల సమాధానం అది అసలు. బుద్ధున్నోడెవడు అలా అజ్యూమ్ చేసుకోడు. బట్ అలా అజ్యూమ్ చేసుకొని వీళ్ళు ఏమైనా ప్రొజెక్ట్ చేస్తే అలాంటి వాటిని మనం వెరిఫై చేయడానికి ఎక్కువ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో డిఫికల్ట్ ప్రొసీజర్స్. అండ్ మన టీంకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాస్ట్ కట్టింగ్ మీద ఒకటేదో జరుగుతూ ఉంది అనుకుందాం ఫర్ సపోజ్. సో కాస్ట్ కట్టింగ్ మీద జరుగుతున్నప్పుడు నీ టీంలో ఒక సీఎంఏ ఉన్నాడు అనుకోండి. వాడికి ఈ కాస్టింగ్ స్టాండర్డ్స్ అన్నీ తెలుసు. వాడు దన్న వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అదే ఒక సీఎంఏ లేడు, ఉన్నది సీఏ. కొంచెం స్లోగా వర్క్ చేస్తాం, వాళ్ళంత ఫాస్ట్గా కాకుండా కూడా. అలాగా మన దగ్గర వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళకి ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఎవరైనా వర్క్ చేస్తున్నాడా, వాళ్ళకి ఎంత ఇది ఉంది అనే దాన్ని బట్టి కూడా ఎలాంటి ప్రొసీజర్ పర్ఫామ్ చేయాలి. వాళ్ళకి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తాం, కష్టమైనవి పర్ఫామ్ చేస్తాం, బిగ్గర్ శాంపుల్స్ తీసుకుంటాం, పదే పదే రిపీట్ చేస్తాం, రిస్క్ తీసుకోలేము. అదే ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు చూడగానే చెప్పేస్తాడు మనోడు, ఇక్కడ జరుగుతాయండి తప్పులు ఈ కంపెనీలో పరిస్థితిని బట్టి ఇక్కడ తప్పులు జరిగే అవకాశం ఉంది అని తెలిసినప్పుడు మనము తక్కువ ప్రొసెస్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి దాని ప్రకారం ప్రొసెస్ పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్స్. వెన్ అసెసింగ్ ద ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ ద ప్రాస్పెక్టివ్ ఫినాన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ద అండర్లయింగ్ అసంప్షన్స్, ఇట్ నీడ్స్ టు బి కన్సిడర్డ్ వెదర్ ప్రజెంటేషన్ అనేది ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, చూడగానే మిస్లీడింగ్గా ఉండకూడదు. ఇందాక చెప్పాను కదా, మీరు ప్రజెంట్ చేశారు, నాకు 100% గ్రోత్ వస్తుంది, మనం కొత్త రకమైన సిగరెట్ కనిపెడుతున్నాం అన్నాడు. కానీ గవర్నమెంట్ అప్రూవల్, సబ్జెక్టెడ్ టు గవర్నమెంట్ అప్రూవల్ అనే పదాన్ని మనం డిస్క్లోజ్ చేయకపోతే ఇట్ ఈస్ మిస్లీడింగ్. అలా మిస్లీడింగ్గా ఉందా? సో ఇలాంటివన్నీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మిస్లీడింగ్గా లేదు కదా, ఇన్ఫర్మేటివ్గా ఉంది కదా. అకౌంటింగ్ పాలసీస్ ఏ టైప్ ఆఫ్ డిప్రిసియేషన్ వాడాడు, ఏ టైప్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ వాడాడు, క్లియర్గా డిస్క్లోజ్ చేశారా, ఏమేమి అజంప్షన్స్ తీసుకున్నారో అవి డిస్క్లోజ్ చేశారా, అవి బెస్ట్ ఎస్టిమేటా, హైపోథెటికలా, తర్వాత ఏ డేట్ను ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ఒక డేట్ను ప్రిపేర్ చేసాము, ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ ఉంది, సబ్జెక్టు గవర్నమెంట్ అప్రూవల్ అన్నాం, బీజేపీ గవర్నమెంట్ వచ్చి అనుకున్నాము. దాని తర్వాత చూస్తే నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ రాగానే మద్యపాన నిషేధం అనింది అనుకోండి, లేదంటే సిగరెట్ నిషేధం అనింది అనుకోండి. సిగరెట్ నిషేధం అంటే మరి అప్పుడు అంతకుముందు ప్రిపేర్ చేసింది ఇప్పుడు నీకు సూట్ అవుతుందా? గవర్నమెంటే మారిపోయింది కదా, సూట్ అవుతుంది. సో అందువల్ల డేట్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ రేంజ్, ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఎగ్జాక్ట్గా 10% పెరిగి 100 కోట్లు రీచ్ అవుతాము అని చెప్పరు. ఎగ్జాక్ట్గా 5 to 10% గ్రోత్ మనం ప్రొజెక్ట్ చేస్తున్నాము. సో దాదాపు 100 కోట్ల నుంచి 110 కోట్ల వరకు మనం అచీవ్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగానే మాట్లాడుకుంటారు. సో అలానే ఆ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ని క్లియర్గా ఇండికేట్ చేశారా, అండ్ ఆ రేంజ్ని ఎటువంటి బయాస్డ్ మేనర్లోనూ సెలెక్ట్ చేయలేదు అనే విషయం కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ అకౌంటింగ్ పాలసీ, ఇక్కడ మాట్లాడుకున్నా అకౌంటింగ్ పాలసీస్ ఆర్ క్లియర్లీ డిస్క్లోజ్ చేశాము. ఒకవేళ ఏదన్నా చేంజ్ చేస్తుంటే చేంజ్ చేసినప్పుడు 2 థింగ్స్. ఫస్ట్ థింగ్ రీజన్, ఎందుకు చేంజ్ చేశాము. సో మన ఈ మొన్నటి వరకు మేము ఇలా అనుకున్నామంటే అందువల్ల ఎస్ఎల్ఎం చూసాము, కానీ ఈ రోజు నుంచి డబ్ల్యూడిబి అయితేనే ఎక్కువ అప్రాప్రియేట్గా ఉంటుంది మనం ఉన్న పొజిషన్కి అని అనిపించి మేము ఇలా మారుస్తున్నాము అని, ఎందుకు మారుస్తున్నారన్న రీజన్ రాయాలి. అలాగే దాంతోపాటు ఏం ఎఫెక్ట్ ఉండబోతుంది దానివల్ల అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? సో రీజన్ అండ్ ఎఫెక్ట్ ఆ రెండు మనం క్లియర్గా మెన్షన్ చేస్తే అకౌంటింగ్ పాలసీస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎలాంటి రిపోర్ట్, ఈ రిపోర్ట్ కూడా మీరు చూసినట్టయితే ప్రతి దగ్గర ఎస్ఆర్ఈ ఇందాక 2400 మాట్లాడుకున్నాము, 2410లో మాట్లాడుకున్నాము, ఇప్పుడు ఎస్ఏఈ 3400లో కూడా మాట్లాడుతున్నాము. కొన్ని సిమిలర్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని కొత్త పాయింట్స్ ఉంటాయి. అది పర్పస్కి తగ్గట్టు మనం మార్చాల్సి ఉంటుంది. సో సిమిలర్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ డిఎస్పి, డేట్, సిగ్నేచర్, ప్లేస్, తర్వాత టైటిల్, అడ్రస్, టైటాన్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి, టైట్ ఆన్ అడ్రస్ అన్నట్టుగా. ఓకేనా? దాని తర్వాత ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ ఉంటుంది మనకి ఇక్కడ రివ్యూ ఎంగేజ్మెంట్స్లో. ఇక్కడ ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ ఉండదు, ఐడెంటిఫికేషన్ ఆఫ్ డైరెక్ట్గా మనం వెళ్ళేసి ఏంటి ఆ ఫ్యూచర్ ఓరియంటెడ్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ దాకా వాటిని ఐడెంటిఫై చేస్తాము. దాని తర్వాత ఏది మనకు సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అవుతుంది ఈపీఎఫ్ఐకి అనేది మెన్షన్ చేస్తాము. తర్వాత మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ అని చెప్తాము, ఎవరి కోసం ప్రిపేర్ చేస్తున్నాము, వేరే పర్పస్కి యూజ్ చేసేటట్టయితే నేను గాడిద కొంటున్నాను, గాడిద అనేది బరువు మోయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మీరు ట్రావెల్ చేయడానికి వెళ్తూ ఉంటే మీరు గుర్రం కొనుక్కోవాలండి, గాడిద కాదు. సో ఇట్ ఈస్ ఇన్అప్రోప్రియేట్ ఫర్ అదర్ పర్పస్. నేను చేస్తున్న ఈ పని
గాడిద కొనడం అనేది బరువు మోయడానికి మాత్రమే పనికొస్తుంది, వేగంగా ప్రయాణించడానికి కాదు. అది ఇన్అప్రాప్రియేట్ అవుతుంది. దానికోసం మీరు వేరేది ఫాలో అవ్వండి, దీన్ని దానికి కంపేర్ చేయొద్దు అని చెప్పేసి క్లియర్గా ఇండికేషన్ ఇస్తాం మనం. ఓకేనా. అలాగే స్టేట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇంక్లూడెడ్, ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అయ్యాము. నెగిటివ్ అష్యూరెన్స్. సో మనం రివ్యూలో కూడా నెగిటివే వాడతాము, ఇక్కడ కూడా నెగిటివ్ వర్డింగే వాడతాము. ఏమో నెగిటివ్ వాడతాము, నథింగ్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్, వీ డు నాట్ సీ ఎనీథింగ్ అడ్వర్స్. ఇట్లా నెగిటివ్ పదాలు వాడి చెప్తాం అంతా బాగానే ఉంది అని చెప్పేసి. దాని తర్వాత ఏమేమి అజంప్షన్స్ తీసుకున్నారు, ఎంత పాసిబిలిటీ ఉంది అచీవబిలిటీకి అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి మన రిపోర్ట్లో. సో ఇక్కడ ఈ రిపోర్ట్స్ మీకు ఎంసీక్యూస్లో అడిగే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పేసి ఇవన్నీ ఒకే దగ్గర మీరు నోట్ చేసుకొని దీన్ని ఇట్లా అన్ని పక్క పక్కన పెట్టుకొని సేమ్ ఉన్నవన్నీ ఒక కలర్ పెన్తో రాసుకోండి, డిఫరెంట్ ఉన్నవన్నీ వేరే కలర్ పెన్స్తో రాసుకోండి. అప్పుడు మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. లైక్ సేమ్ ఉన్నవన్నీ బ్లూ కలర్ పెన్తో రాసుకోండి, డిఫరెంట్ ఉన్న రెడ్ కలర్ పెన్తో రాస్తే మీకు రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మాడిఫైడ్ ఒపీనియన్. ఎలాంటి ఒపీనియన్, మనం ఒపీనియన్ తీసుకునేటప్పుడు ఏది మాడిఫైడ్ అవుతుంది, ఎప్పుడు మాడిఫై చేయాలి, ఎలాంటి ఒపీనియన్ ఇష్యూ చేయాలి అనేది ఇక్కడ మనకు డీటెయిల్గా డిస్కస్ చేశారు. సో ఇక్కడ 3 డిఫరెంట్ సినారియోస్ మనం డిస్కస్ చేసి చూడొచ్చు. ఇప్పుడు ఒకవేళ ప్రజెంటేషన్ డిస్క్లోజర్లో ఏమైనా తేడా ఉందనుకోండి, క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వండి, అంతా బాగానే ఉంది కానీ కొంచెం ఏదో తేడా కనిపిస్తుంది నాకు, ప్రజెంటేషన్ ప్రాపర్గా లేదు, వాడికి డిస్క్లోజ్ చేయలేదు, డిస్క్లోజ్ చేస్తుంటే బాగుండేది అని క్వాలిఫైడ్ ఒపీనియన్. లేదు వీడు మరీ ఘోరంగా అసలు ఏమి డిస్కస్ చేయలేదు కదా, అదే ప్రజెంటేషన్ మిస్లీడింగ్గా ఉంది ఎంటైర్ ప్రజెంటేషన్ అన్నప్పుడు అడ్వర్స్ ఒపీనియన్ ఇస్తాము. కొంచెం తేడా ఉంటే క్వాలిఫైడ్ ఇస్తాము, ఎక్కువ తేడా ఉంటే అడ్వర్స్ ఇస్తాము. అలాగే ఇంకా అసలు లేదు ఇది మరీ తేడాగా ఉంది, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు విత్డ్రా చేసేసుకొని కూడా మంచిది. మీరు ఇక్కడ చూస్తే ప్రతి కేసులోనూ విత్డ్రాల్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఈ ఫ్యూచర్ మీద మనం ఇస్తున్న ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దీన్ని బట్టి చాలా మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క డబ్బులు వస్తాయండి కంపెనీకి. సో అంతమంది మీరు ఇస్తున్న ఒక రిపోర్ట్ని బట్టి డిసిషన్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ విత్డ్రా అయిపోవడమే బెటర్. మనకి ఏ చిన్న తేడాగా అనిపించినా విత్డ్రా అయిపోవాలి. అందుకని చెప్పేసి విత్డ్రా అనే ఆప్షన్ ప్రతి దగ్గర ఉంటుంది మనకు. ఓకేనా. తర్వాత అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్క్యూజ్ మీ, ఈ అజంప్షన్స్ రీజనబుల్ బేసిస్ మీద తీసుకోకపోతే, గవర్నమెంట్ అప్రూవల్ అజంప్షన్ ఒకటి ఉంది, లేదంటే టైం మిషన్ తయారు చేస్తామని అజంప్షన్ ఒకటి ఉంది. ఆ అజంప్షన్ అనేది రీజనబుల్ గా అనిపించకపోతే అడ్వర్స్ ఇచ్చేయాలి. ఇక్కడ క్వాలిఫైడ్ అనేది ఉండదు. అజంప్షన్ అనేది వెరీ కీ థింగ్, చాలా ఇంపార్టెంట్ థింగ్. నువ్వు అజ్యూమ్ చేసుకొని ఆ అజంప్షన్ నీ ఊహాగానాల కొద్దీ నువ్వు ఒక డెసిషన్ తీసుకుని ఇలా ఉండబోతుంది అని చెప్తే ఆ ఊహ రియలిస్టిక్ గా లేనప్పుడు బాగానే ఉంది వాడు ఊహించుకుంటున్నాడు అంతే అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? కాదు కదా. వాడేందండి ఓ టైం మిషన్ తయారు చేస్తా అన్నాడు, టెలిపోర్టేషన్ ఉంటుంది, ఇంకెవరికి ట్రావెల్ చేసే అవసరం ఉండదు, ఇంకా పెట్రోల్ కంపెనీలు మూతపడిపోతాయని చెప్తున్నాడు. అది ఎంతవరకు జరుగుతుంది? ఇప్పట్లో అయితే జరగదు, ఫ్యూచర్లో జరుగుతుందేమో తెలియదు. యాజ్ ఆన్ టుడే వాడు చేసిన అజంప్షన్ రీజనబుల్గా లేనప్పుడు ఏదర్ యూ కంప్లీట్లీ గివ్ అడ్వర్స్ ఒపీనియన్, లేదు ఏమో ఉండొచ్చేమో నీకు డౌట్గా ఉంది, నేనేం ఎటు తేల్చుకోలేకపోతున్నప్పుడు ఎటువంటి డెసిషన్ ఇవ్వకుండా విత్డ్రా అయిపో. ఓకేనా. అలాగే ఏదైనా లిమిటేషన్ దేని మీద ఉంటుంది, నీకు అంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకపోయినా, అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇవ్వకపోయినా, ఒకటి అసలు నువ్వు అసలు వర్కే చేయలేదు కదా, వర్క్ చేయడానికి నీకు లిమిటేషన్ ఉంది. వర్క్ చేయనప్పుడు నువ్వు ఒపీనియన్ ఇక్కడ క్వాలిఫైడ్ అడ్వర్స్ ఇవ్వడానికి ఉండదు. అయితే నేను వర్క్ చేయలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్న చెప్పాలా, లేదు నేను వెళ్ళిపోలేదు అన్నాడు నన్ను వర్క్ చేయలేదంటే నేను ఏ విషయం చెప్పలేనని డిస్క్లైమర్ అన్నా ఇవ్వాలి. సో ఇవే ఆప్షన్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏ సిచ్యువేషన్లో ఎలాంటి రిపోర్ట్ ఇవ్వచ్చు అనేది మీరు ఇలాగ ఒక టేబుల్ లాగా వేసుకుంటే మీకు బెటర్గా గుర్తుంటుంది. సో డీటెయిల్గా రాయడం కోసం ఇక్కడ ఉంది, ఎంసీక్యూస్ లాగా వస్తే మీకు రివిజన్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేను చెప్తాను కదా, ఈ రెడ్ కలర్లో ఉన్నవి కీవర్డ్స్, ఈ తర్వాత ఉన్న తోక, ఈ ముందర ఉన్న తల మీరు ప్రాక్టీస్ చేయాలి. అది రివిజన్ చేసేటప్పుడు ఎగ్జామ్స్ రాస్తేనే మీకు వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ లెక్చర్లో వచ్చేసి మనం నెక్స్ట్ స్టాండర్డ్ చదువుదాం, SAE 3402 చూద్దాం. ఈ వీడియోలో మీకు ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్, సజెషన్స్ ఏమైనా ఉంటాయి దయచేసి నాకు చెప్తారని నేను అనుకుంటున్నాను. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇది నేను కూడా ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడేస్తున్నాను, అది ఎంతవరకు వెళ్తుంది, నేను ఆలోచించి మాట్లాడుతున్నాను లేదని నేను చూడట్లేదు. నేను వీడియోని మినిమం ఎడిటింగ్ కూడా చేయట్లేదు, ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు మీతో మాట్లాడేస్తున్నాను, దీన్నే డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నాను గ్రూప్లో. సో మీ సపోర్ట్, మీ సజెషన్స్ నాకు చాలా హెల్ప్ అవుతాయి.
ఈ ఛానల్ ఇలాగే రన్ చేసి ఎంతో మందికి హెల్ప్ చేయడానికి యూజ్ అవుతాయి. అందువల్ల దయచేసి మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.